పాప మోటివేషన్ చెప్పడం వల్ల ఇప్పుడు ఒక గిఫ్ట్ నోట్ తీసుకుంటా ఉంది. క్లాప్స్ 1 2 1 2 3. పెట్టాడు అని వెంటనే ఒకటి వెండలేదు. రాజుపోయారా చప చప ఎందుకు వెండలేదు? గడ్డి ముప్పు అడ్డం వచ్చింది. గడ్డి ముప్పు ఎందుకు అడ్డం వచ్చావు? నాకు ఆవు మయ్యలేదు. ఆవు ఎందుకు మయ్యలేదు? జీతగాడు మయ్యపించలేదు. జీతగాడు ఎందుకు మయ్యపించలేదు? నాకు అవ్వ పువ్వు పెట్టలేదు. అవ్వ ఎందుకు పువ్వు పెట్టలేదు? బాబు ఏడుస్తున్నాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? చిన్న కొరికింది. చిన్న ఎందుకు కొరికావు? బంగారు బుట్టలకి చేపెడితే నేను కొడుకుంటూ ఉంటాను. లెవెల్లోనే చదవడం రాయడం నేర్పిస్తే డ్రాప్అవుట్ కారు. స్కూల్ లెవెల్లోనే ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ఉద్యోగాలు రావాలంటే ఏ విధంగా కష్టపడాలి, ఉద్యోగాల కోసం ఏ సిలబస్ చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలంటే ఏ ట్రైనింగ్ నేర్చుకోవాలి అని నేర్పిస్తే నిరుద్యోగస్తులు ఉండరు. స్కూల్ లెవెల్లోనే నిలబెట్టి మాట్లాడించగలిగితే, నిలబెట్టి వాళ్లకు టీచింగ్ చెప్పించగలిగితే స్టేజ్ ఫియర్ ఉండదు. యుక్త వయస్సులో వచ్చే హార్మోన్స్ ప్రభావం వల్ల చెడు మార్గాల పెట్టిన వారిని గురించి మాట్లాడి చెప్పగలిగితే, చిన్నప్పటి నుంచే చదువుకోవడం వల్ల ఉద్యోగం తెచ్చుకున్న వారి గురించి మోటివేషన్ స్టోరీస్ చెప్పగలిగితే, స్కూల్ లెవెల్లోనే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచగలిగితే ఆ విధంగా తయారు చేయగలిగితే ఏ ఒక్కరు డ్రాప్అవుట్ కారు, ఏ ఒక్కరు నిరుద్యోగస్తులుగా ఉండరు, ఏ ఒక్కరు కూడా చెడిపోరు, ఏ ఒక్కరు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనరు. బస్సు కండక్టర్ పనిచేస్తూనే, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, ఇంకో పక్క వ్యవసాయం చేస్తూనే, చిన్న చిన్న గిఫ్ట్స్ ప్రోత్సాహకంగా ఇస్తూ అలాంటి విద్యార్థులను తయారు చేయాలని ప్రయత్నంలో భాగంగా మా ఇంటి దగ్గరకే పిల్లలను రప్పించి, చెప్పించి, నేర్పించి, మెప్పించే ప్రయత్నం చేస్తున్నాను.